రూతు గ్రంథము. బహుశా ఈ యొక్క స్టోరీ చాలామంది వినే ఉంటారు. ఈ యొక్క పుస్తకము 220వ పేజీ మీ బైబిల్లో 220వ పేజీలో ఈ యొక్క పుస్తకం ఉంటుంది. కేవలం 4 చాప్టర్సే ఉంటాయి. ఈ 4 చాప్టర్స్ని మనము రానున్న ఈ యొక్క రోజుల్లో మనము ధ్యానించబోతున్నాం. అంతకన్నా ముందు మరి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఎవరైనా అంటే అమ్మ నాన్న తమ పిల్లలకి మరి తాము ఇల్లు వదిలిపెట్టి అంటే ఏదైనా మార్కెట్కైనా లేకపోతే ఆఫీస్కైనా వెళ్ళకన్నా ముందు తమ పిల్లలకి కొన్ని మాటలు చెప్పి ఏంటనంటే, నాన్న మీరు కేవలం హాల్లోనే ఉన్నటువంటి బొమ్మలతోనే మీరు ఆడుకోండి, మీరు కిచెన్లోకి కానీ స్టోర్ రూమ్లో కానీ మీరు వెళ్ళకండి అని చెప్పి వెళ్ళారనుకోండి. ఇక పేరెంట్స్ వాళ్ళు బయటకు పనికి వెళ్ళినప్పుడు పిల్లలు ఎవరైతే డాడీ మమ్మీ వెళ్ళొద్దని చెప్పినటువంటి రూమ్ కిచెన్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా ఆట వస్తువులుగా తీసుకొని ఆడుతూ అక్కడిక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ ఆడుకుంటూ పడేశారనుకోండి. అలా ఆడుతున్న క్రమంలో ఫ్రిడ్జ్ పడిపోయింది అనుకోండి. ఫ్రిడ్జ్ పడిపోయి ఫ్రిడ్జ్కు గోడకి వాళ్ళు ఇరుక్కపోయారనుకోండి. ఇరుక్కపోయి దాని నుంచి బయటకు రాకుండా అలానే ఇరుక్కపోయే ఉంటూ ఏడుస్తూ ఉన్న సమయంలో తమ తల్లిదండ్రులు వచ్చి ఆ ఫ్రిడ్జ్ను పైకి ఎత్తి ఆ పిల్లల్ని దాని నుంచి విడిపించి వాళ్ళని తిట్టకుండా కొట్టకుండా వాళ్ళని చూసారనుకోండి, పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఎక్స్పెక్టెడ్, మా మమ్మీ డాడీ వస్తే మాత్రం మా పని అవుటే అని వాళ్ళ నొప్పి కన్నా వాళ్ళ తల్లిదండ్రులు వస్తే బాగా ఎక్కువ కొడతారు అని దానికోసమే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు కదా. అమ్మో మా మమ్మీ డాడీ వస్తారు, వచ్చిన తర్వాత నా పని అవుద్దని ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కానీ అలా కొట్టకుండా వచ్చి ఆ ఫ్రిడ్జ్ పైకెత్తి జస్ట్ అలానే జస్ట్ ప్రేమపూర్వకంగా మాట్లాడారనుకోండి, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కదా. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మయ్య వీఆర్ సేఫ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇలాగే మనం ఈ యొక్క ఆనందాన్ని గురించి చూసినప్పుడు మరి తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపించి మరలా మరి తల్లిదండ్రుల ద్వారా క్షమించబడినప్పుడు ఆ యొక్క సంతోషం ఎలా ఉంటుందో, ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనము రూతు రాసిన గ్రంథంలో మనం కూడా అలానే చూస్తుంటాం అన్నట్టు. ఈ యొక్క రూతు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా మరి దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించి మరలా దేవుడిచ్చే ఆనందాన్ని పొందుకున్నటువంటి ఒక కుటుంబాన్ని మనము ఈ యొక్క రూతు గ్రంథంలో మనం చూస్తాం. ఈ రూతు గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈరోజు ప్రాముఖ్యంగా అంటే రూతు గ్రంథంలో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ డీటెయిల్లో మనం వెళ్ళాం. కానీ ఓవర్వ్యూగా అంటే రూతు గ్రంథం ఎవరు రాశారు, మరి రూతు గ్రంథం ఎప్పుడు రాయబడ్డది, రూతు గ్రంథము ఎందుకు రాశారు, రూతు గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలని మనం చూడబోతున్నాం ఈరోజు. మొట్టమొదటిసారిగా రూతు గ్రంథమును ఎవరు రాశారు, రూతు గ్రంథమును ఎవరు రాశారు అని మనం చూసినట్లయితే యూదుల చరిత్ర ఆధార ప్రకారము ఈ యొక్క రూతు గ్రంథం అనేది సమూయేలు ప్రవక్త ఈ యొక్క రూతు గ్రంథాన్ని రాశాడు అని నమ్ముతుంటారు. అయినప్పటికీ కూడా రూతు గ్రంథాన్ని సమూయేలే రాశాడు అనడానికి ఖచ్చితమైన ఆధారాలు మనకు లేవు. కానీ ఈ రూతు గ్రంథం అనేది న్యాయాధిపతులు ఏలిన కాలంలో రాయబడి ఉన్నది అని రాసి ఉన్నది. అంటే న్యాయాధిపతులను ఎవరు రాశారో ఆ పుస్తక గ్రంథ రచయిత ఈ యొక్క పుస్తకాన్ని రాసుంటాడు అని నమ్మేటువంటి అవకాశం ఉన్నది. అందుకనే ఎక్కువగా సమూయేలు ఈ యొక్క పుస్తకాన్ని రాశాడు అని నమ్ముతూ ఉంటారు. ఈ యొక్క పుస్తకాన్ని రాసింది సమూయేలు అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. రెండవ ప్రశ్న, రూతు గ్రంథమును ఎప్పుడు రాశారు అని చూసినట్లయితే ఈ యొక్క రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములోనే ఈ మాట ఉంటుంది. ఏమనుంటుంది చూడండి, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడును తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. అంటే ఈ వచనాల ఆధారంగా మనం చూసినట్లయితే న్యాయాధిపతులు ఏలిన దినములయందు ఈ పుస్తకంలో ఉన్నటువంటి సంఘటనలు జరిగినవి
అనేటువంటి ఆధారాలు మనకున్నాయి. దేవుని ప్రజలు అని పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు మరి ఆ కాలంలో వాళ్ళకి రాజు లేడు. కేవలము న్యాయాధిపతులు మాత్రమే వాళ్ళు అప్పుడు పరిపాలిస్తున్నారు. ఒక రాజ్యానికి రాజు లేకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనంటే, ఉదాహరణలో మనం చూసాం కదా, ముందు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే ఎలా ఉంటుంది, పిల్లలే ఉన్నారనుకోండి ఇంట్లో, ఏమవుద్ది? ఆ ఇల్లులా ఉండదు, ప్లే గ్రౌండ్ లాగా అయిపోద్ది కదా. సో అలాగే ఒక దేశంలో రాజు లేకపోతే ఎలా ఉంటుంది దేశం? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళే బతుకుతూ ఉంటారు, ఎవరికి భయపడరు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కుటుంబం కూడా ఉన్నారన్నట్టు. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క పుస్తకంలో రాసినటువంటి వారు ఉన్నారు. అయితే ఈ యొక్క పుస్తకము దాదాపుగా క్రీస్తు పూర్వము మరి 1111 ఆ యొక్క సంవత్సరాలు, అంటే 1011 సంవత్సరాల మధ్య కాలంలో, అంటే అక్కడి నుంచి తర్వాత 931 సంవత్సరం మధ్య కాలంలో బహుశా ఈ యొక్క పుస్తకం అనేది రాయబడడం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అంటే దాదాపుగా ఈ యొక్క పీరియడ్ అనేది సొలొమోను రాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో, ఆ కాలంలో ఈ యొక్క పుస్తకం రాయబడ్డది అని మనం చూస్తుంటాం. ఇది రెండోది. మూడోది, రూతు గ్రంథమును ఎందుకు రాశారు, ఎందుకు ఈ రూతు గ్రంథం రాయబడ్డది అని చూసినట్లయితే, దేవుని యొక్క ప్రజలైన ఇశ్రాయేలులకి న్యాయాధిపతులే వారిని ఏలుతున్నారు. ఇశ్రాయేలులని ఆ సమయంలో వారికి రాజు లేడు. రాజు యొక్క అవసరత వాళ్ళకి ఎంతగానో ఉంది. ఎందుకంటే రాజు లేని రాజ్యం అనేది భయంకరంగా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతుంటారు. ఎవరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫాలో గారు, అన్యాయాలు జరుగుతాయి, అక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమకు రాజు కావాలని ప్రార్థిస్తున్నారు, రాజు కోసం ఆలోచిస్తున్నారు, దేవునిని ప్రార్థిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ యొక్క రూతు గ్రంథం అనేది ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఊరటనిచ్చేటువంటి గ్రంథం. మనం చూసినట్లయితే ఇశ్రాయేలును పరిపాలించడానికి రాజు ఈ యొక్క రూతు గ్రంథం నుంచి రావడం మనం చూస్తుంటాం. అంటే ఈ యొక్క రూతు గ్రంథంలో ఆ ఇశ్రాయేలును పరిపాలించేటువంటి రాజు రాబోతున్నాడు అనేటువంటి ఒక ఊరటని, ఒక ఆలోచనని మనం ఈ యొక్క పుస్తకంలో చూస్తుంటాం. అందుకని ఈ పుస్తకం చివర 4వ అధ్యాయము మరి 17వ వచనం నుంచి 27 వచనాల్లో మనం చూసినట్లయితే రూతు బోయాజుల యొక్క వంశావళిని మనం చూస్తాం. ఆ వంశావళిలో మనము దావీదు మహారాజు పుట్టడం మనం చూస్తుంటాం. దావీదు మహారాజు ఈ యొక్క రూతు యొక్క వంశావళి నుంచి రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క వంశావళి నుంచి దావీదు మహారాజు రావడం అనేది ఇది ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు, ముందుగానే వాగ్దానం చేశాడు. చూడండి, ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంది. దేవుడు అబ్రహాముకు చెప్తుంటాడు ఈ మాటలు: నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనులు వచ్చునట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు చేశాడు. 17వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే నేను ఆమెను ఆశీర్వాదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలగజేసేదను. ఇది శారాతో మాట్లాడుతున్నట్టు మాటలు, శారా గురించి మాట్లాడుతున్నట్టు మాటలు అన్నట్టు. నేను ఆమెను ఆశీర్వదించెదను, ఆమె జనులకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. సో మనం చూసినట్లయితే దేవుడు ఆదిలోనే తన ప్రజలకు గొప్ప వాగ్దానం చేశాడు. ఏంటి అనంటే, అబ్రహాము నీ యొక్క సంతానంలో నుంచే రాజు వస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని దేవుడు చేశాడు. ఆ వాగ్దానం అనేది ఈ పుస్తకంలో నెరవేరడం మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతులు 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ దినములో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను అని చూస్తుంటాం. 18వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీయుల గోత్రములో ఆ దినము వరకు
దానీయుల స్వాస్థ్యము పొంది ఉండలేదు గనుక ఆ కాలములో తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుగుటకై వారు బయలుదేరి ఉంటిరి. ప్రియులరా, న్యాయాధిపతుల గ్రంథంలో మనము పదే 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 ఒక మాట రిపీట్ అవుతూ ఉంటుంది. న్యాయాధిపతులు ఆ కాలంలో వారికి రాజు లేడు, దేవుని యొక్క ప్రజలకి రాజు లేడు అనే పదాన్ని మనం పదే 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 రిపీటెడ్ అవుతూ ఉండడం చూస్తుంటాం. చివరిగా న్యాయాధిపతుల గ్రంథము చివరి పుస్తకము అంటే 21 అధ్యాయంలో చివరి వచనంలో కూడా ఇశ్రాయేలులకి రాజు లేడు, న్యాయాధిపతులే ఏలుతున్నారు అనేటువంటి మాటని మనము పదే పదే చూస్తూ ఉంటామన్నట్టు. అయితే ఈ యొక్క అధ్యాయాన్ని, ఈ యొక్క పుస్తకాన్ని గురించి మనము గమనించినట్లయితే ప్రాముఖ్యంగా 4 అంటే ఈ యొక్క పుస్తకంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో మరి ఒకటో అధ్యాయంలో ఏముందంటే మెయిన్గా నాశనము చూస్తాం మనం. అంటే రూయన్. రెండవ అధ్యాయంలో మనము పునరుద్ధరణ అంటే రిస్టోరేషన్. మూడో అధ్యాయంలో అభ్యర్థన అంటే రిక్వెస్ట్. 4వ అధ్యాయంలో విడుదల రిడెంప్షన్ని మనం చూస్తుంటాం. రూవెన్, రిస్టోరేషన్, రిక్వెస్ట్, రిడెంప్షన్. ఈ యొక్క 4 అధ్యాయాలకి ఈ యొక్క 4 విషయాలని మనం చూస్తుంటాం. అయితే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎలీమెలెకు అనేటువంటి ఒక మనిషి తన యొక్క భార్య అయిన నయోమితో పాటు వాళ్ళుండే బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశమునకు వెళ్ళడం మనం చూస్తుంటాం. ఈ మోయాబు దేశం అనేది ఇశ్రాయేలీయులకి శత్రు దేశం. మోయాబీలు దేవుని నమ్మని వారు, విగ్రహాలను పూజించేవాళ్ళు. అయితే ఆ శత్రు దేశానికి, విగ్రహాలను పూజించే దేశానికి దేవుని ప్రజలు వెళ్ళడం ద్వారా వీరి కుటుంబము నశించిపోవడం మనం చూస్తుంటాం. కుటుంబ యజమాని అయిన ఎలీమెలెకు చనిపోతాడు. తమ యొక్క 2 పిల్లలు, ఎలీమెలెకు నయోమి యొక్క 2 కుమారులకి ఇద్దరిని అవిశ్వాసులైన విగ్రహాలను పూజించే వారిని వివాహం చేయడం ద్వారా వారిద్దరు కూడా పురుషులు చనిపోవడం మనం ఇక్కడ చూస్తుంటాం. దేవుడు వారికి ఒక పనిష్మెంట్ని ఇవ్వడం మనం చూస్తుంటాం. అంటే మొదటి అధ్యాయంలో నాశనము, రూయన్ అనే ఒక విషయాన్ని గురించి మనం చూస్తుంటాం. రెండో అధ్యాయంలో మనం ఏం చూస్తుంటామనంటే పునరుద్ధరణ, రిస్టోరేషన్. దాంట్లో నయోమి పెనిమిటికి మరి బంధువైన బోయాజు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు నాశనంలో ఉన్నారు, వీళ్ళు కరువులో ఉన్నారు, వీళ్ళు తమ ఆస్తిపాస్తులని కోల్పోయారు కాబట్టి నా యొక్క ఎలీమెలెకు బంధువైన బోయాజు నయోమి కోల్పోయినటువంటి ఆస్తిపాస్తులని తిరిగి ఇవ్వడానికి అతడు అర్హుడు అనేటువంటి విషయాన్ని మనము రెండో అధ్యాయంలో మనం చూస్తుంటాం. మూడో అధ్యాయంలో మనం ఏం చేస్తుంటామనంటే రూతు బోయాజుని తనను వివాహం చేసుకోమని రిక్వెస్ట్ చేయడం, అభ్యర్థన చేయడం అనేది మూడో అధ్యాయంలో చూస్తుంటాం. నాలుగో అధ్యాయంలో మనం ఏం చూస్తుంటామనంటే నయోమి తాను కోల్పోయినటువంటి ఆస్తిపాస్తులని, కుమారులని, కుమార్తెలని, పేరు ప్రఖ్యాతలని మరలా తిరిగి పొందుకోవడం మనము నాలుగో అధ్యాయంలో చూస్తుంటాం. సో ఇది టోటల్గా ద బుక్ ఆఫ్ రూత్ గ్రంథం యొక్క చిన్న వివరణ. అయితే ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే రూతు గ్రంథం నుండి మరి మనం ఏం నేర్చుకోవాలి? మరి ఈ విషయాలు మనం చూసాం కదా, ఈ 4 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలలో మనం ఏం నేర్చుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా నేర్చుకోవాల్సిన విషయం విడుదల. ఈ విడుదల అంటే రిడీమ్. ఈ యొక్క పదము ఈ యొక్క పుస్తకంలో మనం చూసినట్లయితే 23 సార్లు వస్తూ ఉంటుంది. మీరు అండర్లైన్ చేసినట్లయితే విడుదల, విమోచకుడు అనేటువంటి పదాలు పదే పదే రిపీట్ అవుతూ ఉంటాయి. 23 సార్లు మనం చూస్తుంటాం. విడిపించేవాడు, సమీప బంధువుడు అనేటువంటి మాటలు. అంటే ఈ యొక్క పుస్తకంలో మనం ఏం చూస్తుంటామనంటే ఒక విమోచకుడు రాబోతున్నాడు, ఒక విమోచకుడు ఉన్నాడు అనే విషయాన్ని గురించి ఈ యొక్క పుస్తకం మాట్లాడడం మనం చూస్తుంటాం. బెత్లెహేములో కరువు వచ్చినందుకు నయోమి తన భర్త, పిల్లలతో పాటు మరి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత తమ భర్తని, పిల్లలని కోల్పోయిన నయోమి మరలా తిరిగి మరి ఈ యొక్క బెత్లెహేముకు వచ్చిన తర్వాత వారిని విడిపించడానికి, అంటే
ఈ యొక్క కరువు నుంచి, వారి యొక్క బాధ నుంచి వాళ్ళని విడిపించడానికి మరి మనం చూసినట్లయితే బోయాజు మరి ముందుకు వచ్చి, బోయాజు మిమ్మల్ని నేను విమోచిస్తాను అని మనము చూడడం అనేది మనం ఇక్కడ చూస్తుంటాం. ఈ యొక్క సంఘటన దేన్ని జ్ఞాపకం చేస్తుందనంటే, మనల్ని కూడా, పాపం అనే బానిసత్వంలో ఉన్న మనలందరినీ కూడా నేను విడిపిస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మనందరి కొరకు కల్వరి శిలువలో చనిపోయినటువంటి సంఘటనని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క విడుదల మన యొక్క పాపముల నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనను విమోచించాడు అనేటువంటి గొప్ప సంఘటనని మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. అందుకనే ఈ యొక్క విమోచకుని గురించిన పదాలు ఈ యొక్క పుస్తకంలో పదే 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 రావడం మనం చూస్తుంటాం. ఈ యొక్క మాటలు మరి ఇశ్రాయేలీయులు చాలా సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు, ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఉన్నారు. దేవుడు ఏ విధంగానైతే ఐగుప్తుల యొక్క బానిసత్వం నుంచి తన ప్రజలైన ఇశ్రాయేలును విమోచించాడో ఆ యొక్క విమోచనని మనం ఇక్కడ కూడా చూస్తుంటాం. దేవుని యొక్క ప్రజలని ఆయన విడిపించడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క పుస్తకం ద్వారా మనము తిరిగి ఒకసారి వెనుకకు చూసి, అంటే ఆ యొక్క ఇశ్రాయేలుల జీవితాన్ని గురించి చూసి దేవుడు వారి యొక్క బానిసత్వం నుంచి వారిని విడిపించాడు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క పుస్తకం మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రియులారా, చూడండి, గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే ఈ విధంగా ఉంది. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయను. ప్రియులారా, ఈ యొక్క వచన భాగాల్లో మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి దాస్యం అనే ఈ యొక్క పాపం అనే దాస్యం కింద ఉన్న మనలందరినీ కూడా విడిపించడానికి ఆ దేవాతి దేవుడే భూమిదికి రావడం మనం ఇక్కడ చూస్తుంటాం ప్రియులారా. నిజంగా మనం అందరం కూడా ప్రభుని తెలుసుకోకన్నా ముందు మనందరి యొక్క స్థితి ఏంటనంటే, మనం పాపానికి దాసులం, బానిసలం. మనము తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని మనం చిన్నప్పటి నుంచే మనం అందరం కూడా పాపులమే. మనం ఆలోచించే ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డది, మన యొక్క స్వభావము ఎల్లప్పుడూ చెడ్డది, మనం చేసే పనులు ఎల్లప్పుడూ చెడ్డవి. మనకు మనంగా ఎప్పుడు కూడా మనము మంచిని చేయలేం. ఒకవేళ మంచిని చేసినా కూడా మన యొక్క మంచి పనుల ద్వారా మన పాపాలను మనము క్షమించబడవు. అవి మన మంచి పనుల ద్వారా మనం పరలోక రాజ్యం మనం ఎప్పుడు కూడా వెళ్ళలేం. మన యొక్క నీతి కార్యాలు దేవుని యొక్క దృష్టికి మురిగి గుడ్డల్లా ఉన్నవి. మన పాపాలు ఎంత భయంకరం అంటే, మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా, మనకున్నదంతా అమ్మి వేసినా, మన జీవితాంతమే ప్రజల కోసం బ్రతికినా కూడా మన పాపాలు పోవు. నువ్వు పోయి ఎక్కడ తీర్థయాత్రలు చేసినా సరే, నువ్వు పోయి ఎక్కడ మునిగినా సరే, నువ్వు ఎన్ని అనాథాశ్రమాలు కట్టినా సరే, నీకు నీవుగా నీ పాపాలు నువ్వు క్షమించుకోలేవు. నీకు నీవుగా నీ పాపాల మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు తప్పించుకోలేవు. మన పాపాల నుండి తప్పించబడడం మనతో అసాధ్యం. మన పాపాలకు క్షమాపణ పొందడం మనతో అసాధ్యం. అందుకనే మనకుగా మన శక్తిని బట్టి, మన శక్తి సామర్థ్యతను బట్టి, మనకున్న పేరు ప్రఖ్యాతలను బట్టి, మనం చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి, మనం పుట్టిన కులాన్ని బట్టి మన పాపాలు క్షమించబడవు. మరి క్షమించబడాలంటే ఆ దేవాతి దేవుడే భూమి మీదకి రావాలి. ఇంత గొప్ప కార్యం చేయాలంటే ఆ దేవాతి దేవుడే భూమి మీదకి రావాలి. అందుకనే ఆ దేవాతి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి నా స్థానంలో బ్రతికాడు. నేను జీవించలేని జీవితాన్ని ఆయన మన కొరకు జీవించాడు. నేను పొందుకోలేనటువంటి ఆ యొక్క శిలువ శిక్షని ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన స్థానంలో ఆయన మరణించాడు. నేను ఉండడానికి యోగ్యత లేనటువంటి ఆ పరలోక రాజ్యంలో ఉండడానికి ఆయన గొప్ప యోగ్యతని ఆయన మనకు అనుగ్రహించాడు. ప్రియులారా,
ఆయన ఆయన మనం వెతకడానికి, ఆయన మనం రక్షించడానికి ఈ భూమి మీదకి రాకపోతే, ఆయన మనం విడిపించడానికి ఈ భూమి మీదకి రాకపోతే, మనమందరం కూడా ఇప్పటికి కూడా మన జీవితంలో ఎలాంటి నిరీక్షణ లేకుండా నిత్య నరకానికి వెళ్ళే భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. కానీ దేవుడైతే మనల్ని విడిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు ప్రియులారా. ఈ యొక్క గొప్ప సంఘటన, ఈ గొప్ప విమోచన అనేది మనము ఈ యొక్క పుస్తకంలో మనం గమనిస్తూ ఉంటాం. ఏ విధంగానైతే మరి బానిసత్వంలో ఉన్నటువంటి తన యొక్క ప్రజలని, ఇశ్రాయేలులని దేవుడు ఏ విధంగానైతే విమోచించాడో, అదే విధంగా మరి ఈ యొక్క గొప్ప కరువులో, గొప్ప శ్రమలో ఉన్నటువంటి నయోమి యొక్క కుటుంబాన్ని కూడా దేవుడు విమోచించాడు. అదేవిధంగా ఘోరమైన పాపంలో ఉన్నటువంటి మనలందరినీ కూడా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా, ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా మనలందరినీ కూడా విమోచించాడు, విడిపించాడు అనే విషయాన్ని మనం ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తుంటాం ప్రియులారా. నిజముగా ఈ యొక్క సత్యము చాలా గొప్పది. బహుశా మనలో ఎవరైనా ఇంకా మరి మీ పాపాలు మీరు ఒప్పుకోకుండా, మీ పాపాలకు క్షమాపణ మీరు పొందుకోకుండా ఎవరైనా బహుశా మీలో ఉన్నారేమో. దయచేసి ప్రియులారా గమనించండి. బహుశా మీరు అనుకోవచ్చు, నేను మంచోన్ని, నేనే పాపం చేయలేదు, పాప క్షమాపణ మీకు అవసరం, అది నాకు కాదు, నేను ఎవరికేం అన్యాయం చేయలే, ఎవరికి మాట అనను, ఎవరికేం కీడ్ చేయలేదు, నేను చాలా మంచోన్ని, నా గురించి సిరిసిల్లకు పోయి అడుగు, శ్యామ్ ఎవరో చెప్తారు అనేటువంటి విషయాలు ఎవరైనా మాట్లాడితే మాత్రం నిజంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. మీలో పాపం లేదని ఎవరైతే చెప్పుకుంటారో అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. మీ హృదయాన్ని అడగండి, మీరు ఎలాంటి వారో చెప్తుంది. మీ జీవితాన్ని ఒకసారి మీరే పరిశీలన చేసుకొని చూడండి, మీరెవరో మీకు మీ జీవితం చెప్తుంది. ప్రియులారా, మనం అందరం కూడా పాపలమే, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు, అందరూ దారి తప్పి బొత్తిగా చెడి ఉన్నారు. ప్రియులారా, మనమందరం కూడా పాపులమే. ఎవరైతే దేవా నేను పాపిని, నాకు రక్షణ అవసరం, నా పాపాలు క్షమించబడడం అవసరం అని ఎంతమంది అయితే తెలుసుకొని ప్రభు చెంతకు వస్తారో దేవుడు వారి యొక్క పాపాలన్నీ కూడా క్షమించి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి ఆయనను పిల్లలుగా మిమ్మల్ని చేసుకుంటాడు ప్రియులారా. కాబట్టి దయచేసి ప్రియులారా, మన మధ్యలో ఎవరైనా ఇంకా మీ పాపాలు ఒప్పుకొనేవారు, ఇంకా నేను పాపిని గ్రహించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఒప్పుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీ పాపాలను తీసివేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు, తన పిల్లలుగా చేసుకుంటాడు. ఇది మనం మొట్టమొదటిసారిగా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ప్రియులారా. ఇది మొదటిది. రెండవదిగా ఈ యొక్క పుస్తకంలో మనం నేర్చుకోవాల్సిన రెండవ గొప్ప సత్యం ఏంటంటే దయ, కైండ్నెస్, దయ. దయ అనే పదము హీబ్రూలో వాడబడిన పదము హెసెడ్. అంటే హెసెడ్ అనే పదానికి అర్థం ఏంటనంటే నిబంధన సంబంధమైన ప్రేమ, కనికరము, దయ. అంటే నిబంధన సంబంధమైన ప్రేమ అంటే మనము వివాహం చేసుకునేటప్పుడు నిబంధన చేస్తాం, కరువులోను లేమిలోను సంతోషంలో నీకు తోడుగా ఉంటాను అని మనం నిబంధన చేస్తాం కదా. నిబంధన చేసి మన భార్య భర్తలు ఎవరైనా కొన్నిసార్లు వారి మీద అలిగినా, వారి మీద కోపం వచ్చినా కూడా నీకు నా కటిఫ్, విడాకులు, డివోర్స్ అని మనం ఇచ్చేయరు వెంటనే కదా. ఎందుకు? మనం నిబంధన చేసినాం. ఏంటి? కలిమిలో లేమిలో సంతోషంలో శ్రమల్లో బాధల్లో ఇబ్బందులు అన్నిట్లలో నీతో పాటు కలిసి ఉంటాను, నీ జాబ్ పోయింది కాబట్టి డివోర్స్, లేకపోతే నీకు నువ్వంటే నాకు ఇష్టం లేదు కాబట్టి డివోర్స్ అని అనం. ఎందుకు? ఒక నిబంధన వేసి మరీ ఇంటెన్షనల్గా ప్రేమిస్తాం కాబట్టి కదా. సో అలాంటి ప్రేమ ఇక్కడ మనం చూస్తుంటాం. దేవుడు తన ప్రజల పట్ల ఒక నిబంధన వేసిండు. ఏ నిబంధన అంటే నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను దీవిస్తాను అని ఆయన నిబంధన వేశాడు. కాబట్టి తన యొక్క ప్రజలు ఆ నిబంధనని వాళ్ళు కాపాడుకోలేకపోయినా దేవుడు మాత్రం తన నిబంధనని ఎప్పటికి కూడా నెరవేరుస్తాడు. దేవుడు ఏదైనా ఒక నిబంధన వేస్తే ఆ నిబంధనను తప్పకుండా ఆయన నెరవేరుస్తాడు. పిల్లరా, ఆయన మరి ఈ యొక్క పుస్తకంలో మనం చూసినట్లయితే
దేవుడు బెత్లెహేమ్ అనే మరి ఒక మంచి పట్టణములో దేవుడు వీరిని ఉంచాడు. కానీ వీరు ఆ దేశంలో ఉండకుండా విగ్రహాలను పూజించేటువంటి మోయాబు దేశానికి వెళ్ళి తప్పు చేశారు. అయినా మన రెండో తప్పు వాళ్ళు చేస్తుంది, తమ పిల్లలని అవిశ్వాసులకు ఇచ్చి పెళ్లి చేశారు. కాబట్టి ఈ రెండు తప్పులను బట్టి దేవుడు వారికి తీర్పు తీర్చినప్పటికీ కూడా వారిని మర్చిపోలే, వారిని దూరం కొట్టలేదు. నాకు సంబంధం లేదు, నా మాట మీరు కాదన్నారు, నా మాటకు వ్యతిరేకంగా మీరు బ్రతికారు, కాబట్టి ఐఎమ్ డన్ విత్ యూ, నాకు సంబంధం లేదు అని అనలే. ఇంకను కూడా తన యొక్క కృపను కనికరాన్ని వారి ఎడల చూపించాడు, వారిని ప్రేమించాడు. మరలా బెత్లెహేము పట్టణాన్ని మరలా దీవింపజేశాడు. మరలా అక్కడ కరువు ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు మంచి ఫలాలని ఆయన అనుగ్రహించాడు. మరలా ఆ విషయాన్ని తెలుసుకొని మరలా నయోమి తన యొక్క కోడళ్లతో తిరిగి రావడం మనం చూస్తుంటాం. మరలా తిరిగి వచ్చి దేవుడు కృప చూపించి బోయాజును మరలా రూతుకు అనుగ్రహించడం ద్వారా మరలా వారి కుటుంబం ఎదగడము, మరి దేవుడు ఆశీర్వదింపజేయడం మనం ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తుంటాం. ప్రియులారా, దేవుడు తన యొక్క కనికరాన్ని, తన యొక్క కృపను, దయను వారి ఎడల చూపించాడు. ప్రియులారా, దేవుడైతే వారు దేవుని కాదని వెళ్ళినప్పటికీ కూడా ఆయన వారిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రియులారా, మన దేవుడు నమ్మకమైన దేవుడు. మన నమ్మకాన్ని కోల్పోయినా, మనము కొన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా బ్రతకడంలో మనం విఫలమైన, దేవుడు మాత్రం మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ఎప్పటికి కూడా మన ఎడల తన నమ్మకమైన శాశ్వతమైన ప్రేమను మన ఎడల చూపెడుతూ ఉంటాడు. తన దయను, కృపను, కనికరాన్ని ఆయన చూపెడుతూ ఉంటాడు. ప్రియులారా, అబుదాబిలో ఉన్నటువంటి మన ఎడల కూడా తన ప్రేమను, కృపను ఆయన మనకు చూపెడుతూ ఉన్నాడు. ఈ అబుదాబిలో ఉంటూ చక్కని ఉద్యోగం చేసుకుంటూ మంచిగా మరి భోజనము చేస్తూ ఉండడానికి మంచి ప్రదేశాన్ని ఇచ్చి కొందరికి కుటుంబంతో ఉండడానికి, మరి ఇక్కడ కొందరైతే మంచిగా ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించి ఇంటికాడ తమ కుటుంబాలను పోషించుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు, తన యొక్క దయను అనుగ్రహిస్తున్నాడు. కోవిడ్ టైంలో కూడా మనకెవ్వరికి కూడా అన్నం తినడానికి మాత్రం దేవుడు ఎవరు కూడా స్ట్రగుల్ కాలే, బాధ కాలే, దేవుడు పోషించాడు. అలాంటి భయంకరమైన సమయంలో కూడా ఆయన మన చేయి విడవలేదు. ప్రియులారా, దేవుని యొక్క కృప, కనికరం అనేది ఎప్పుడు కూడా మన చేయి ఆయన విడువడు, ఎడబాయడు. ఆయన కనికరాన్ని చూపెడుతూనే ఉంటాడు. ప్రియులారా, దేవుడైతే ఎప్పటికి కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. మన ఎడల తన యొక్క దీర్ఘశాంతాన్ని ఆయన మనకు చూపెడుతున్నాడు. ప్రియులారా, బహుశా మనలో ఎవరైనా మరి కొందరు సమస్యలో ఉండి, బాధల్లో ఉండి, ఇబ్బందులతో ఉండి, అనారోగ్య సమస్యలతో ఉండి, శాంతి సమాధానం లేక ఉండి, బహుశా మీరు ఎవరైనా దేవుని ప్రశ్నిస్తున్నారు కావచ్చు. దేవా, ఎందుకు నాకే ఇన్ని శ్రమలు? నా తోటి వాళ్ళు బాగానే ఉన్నారే, నాతోటి పనిచేసుకునే వాళ్ళు చాలా సంపాదిస్తున్నారు, నేనే ఇలా ఉన్నాను అని దేవుని మీద బహుశా మీరు కంప్లైంట్ చేస్తున్నారు కావచ్చు. దేవుని మీద మీరు నమ్మిక ఉంచట్లేదు కావచ్చు. దేవుని యొక్క దయను, కనికరాన్నే మీరు ప్రశ్నిస్తున్నారు కావచ్చు. నేను నీకు ఏం అన్యాయం చేసిన దేవా, నాకే ఎందుకు ఇవన్నీ దయచేస్తున్నావు నువ్వు అని బహుశా మీరు దేవుణ్ణే మీరు ప్రశ్నిస్తున్నారు కావచ్చు. ప్రియులారా, దయచేసి మీరు గమనించండి, కొన్నిసార్లు మీరు శ్రమల గుండా, బాధల గుండా వెళ్ళినా కూడా ఆ సమయాల్లో దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడని అర్థం కాదు. దేవుడు మరి మిమ్మల్ని మర్చిపోయి మీకు విరోధంగా ప్రవర్తిస్తున్నాడని కాదు. ఆయన మీకు శ్రమలు, బాధలు ఆయన మీ జీవితంలో ఆయన అలో చేశాడంటే దాని పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. ఇంకా గొప్పగా మిమ్మల్ని ఆయన వాడుకోవడానికి, ఇంకా దగ్గరగా మిమ్మల్ని మార్చడానికి దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి దీర్ఘశాంతముతో మరి దేవుని యొక్క నమ్మకమైన ఆ యొక్క తత్వాన్ని మీరు మరి విశ్వాసం ఉంచి ఆయన కృపా కనికర మీద మీరు ఆధారపడి మరి ఆయన మీద నిలకడగా మీరు ఉండాల్సిందిగా మనవి. ప్రియులారా, ఆయన యొక్క విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ కూడా వారు నిజంగా తమ విశ్వాసంలో ఆయన విశ్వాసం ఉంచి ఎప్పుడు కూడా వ్యర్థులైపోరు. ఎప్పటికి కూడా వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు.
శ్రమల్లో ఆయన మీతో పాటు ఉంటాడు. మీరు చాలాసార్లు ఏమనుకుంటారంటే ఆయన దూరంగా వెళ్ళిపోయాడు అనుకుంటారు. కానీ ఆయన మీతో పాటు ఉంటాడు. మీతో పాటు ఉండి ఆయన చూస్తూ ఉంటాడు. ఈ శ్రమలలో నా కుమారుడు ఏ విధంగా నడుస్తున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు అనే విషయాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క నయోమి జీవితంలో కూడా దేవుడు మరి కొన్ని శ్రమలు వారికి వచ్చాయి, వాస్తవమే. కానీ వాళ్ళ శ్రమల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని గొప్పగా ఆశీర్వదింపజేశాడు. వారి ఏళ్ళ తన దయను, కృపను, కనికరాన్ని ఆయన చూపించాడు. వారి ఏళ్ళ చూపించిన దేవుడు ఈరోజు మన ఏళ్ళ కూడా ఆయన తప్పకుండా చూపిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడో విషయం మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, మూడవది దేవుని యొక్క సార్వభౌమత్వం, ద సావర్నిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని పుస్తకంలో మనం చూస్తుంటాం. దేవుని యొక్క సార్వభౌమత్వం అనంటే జరిగే ప్రతిదీ దేవుని యొక్క అనుమతితో ఆధీనంలో జరుగుతుంది అనేటువంటి సిద్ధాంతమే దేవుని యొక్క సార్వభౌమత్వం. అంటే దేవుడు తాను నిర్ణయించిన దానంతటిని చేయుటకు ఆయన స్వేచ్ఛ, సామర్థ్యము మరియు సృష్టి అంతటిపైన సర్వాధిపత్యము కలిగి ఉన్నవాడు అనే విషయాన్ని ఈ యొక్క సార్వభౌమ అధికారంలో మనం చూస్తుంటాం అన్నట్టు. రూతు గ్రంథం కన్నా ముందు అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం. ఈ న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయము చివరి మాటలు మనం చూస్తే 21వ అధ్యాయము 25వ వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. అంటే ఇశ్రాయేలీయులకు రాజును దయచేయడానికి దేవుడు అన్యజనురాలైన రూతుని ఆయన వాడుకున్నాడు. దేవుడి యొక్క ప్రణాళికలో ఎలీమెలెకు నయోమి మోయాబు దేశానికి వెళ్ళడం, అక్కడ తన యొక్క కుమారుణ్ణి రూతుకిచ్చి వివాహం చేసుకోవడం, మరి రూతు బెత్లెహేముకు తిరిగి రావడం, రూతు మరి బెత్లెహేములో ఉన్నటువంటి బోయాజును వివాహం చేసుకోవడం, మరి బోయాజు వారి కుటుంబాన్ని విమోచించడం, వారి యొక్క వంశావళి నుంచే దావీదు మహారాజు రావడం, ఈ యొక్క దావీదు మహారాజు యొక్క వంశావళి నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు రావడం అనేది దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో ఉన్నటువంటి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అనేది మనం చూస్తుంటాం. ఏ సంఘటనలు జరిగినా కూడా దేవుని యొక్క ఆధీనంలో అనుమతితో జరుగుతాయి. ప్రియులు గమనించండి, బెత్లెహేము అనేటువంటి పట్టణానికి అర్థం ఏంటంటే రొట్టెలు గల పట్టణం అని అర్థం. ఈ రొట్టెలు గల పట్టణంలోనే కరువు వచ్చింది అనంటే దేవుడు ఇంటెన్షనల్ గా ఒక గుణపాఠాన్ని, ఒక గొప్ప పాఠాన్ని నేర్పించడానికి ఆయన కొన్ని పరిస్థితులని అనుమతించాడు అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటాం. అయితే ఈ యొక్క బెత్లెహేము పట్టణంలో కరువు వచ్చింది. మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ విస్తారంగా పంటలు పడి విస్తారంగా మళ్ళీ మంచిగా పరిస్థితులు అనేటివి అక్కడ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడే ఈ యొక్క జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటన వెనకాల ఆయన హస్తం ఉంది. ఆయన నడిపిస్తున్నాడు. ఆయన వారి ఎడల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ రూతు గ్రంథంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘటన దేవుడి యొక్క ఆధీనంలో అనుమతితో జరుగుతున్నవి అనేటువంటి విషయాన్ని మనం చూస్తుంటాం. ఈ విధంగా ఆలోచిస్తే నయోమి రూతు జీవితంలో దేవుడు గొప్ప ప్రణాళికలని ఆయన కలిగి ఉన్నాడు. రూతు పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచనలని నెరవేర్చడానికి, తన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు వారి యొక్క జీవితాలని ఆయన మలుచుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ప్రియులారా, మనుషులు తన చిత్తాన్ని నెరవేర్చడానికి, మరి ఆ దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి విఫలమైన కూడా దేవుడైతే మనుషుల యొక్క బలహీనతలను కూడా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన వాడుకుంటాడు. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడంలో మనుషులమైన మనం విఫలమైనా కూడా దేవుడు మన వైఫల్యాలని కూడా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మలుచుకుంటాడు. ఈ కుటుంబం విఫలమయ్యారు, కానీ దేవుడైతే ఆ వైఫల్యాలని కూడా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మలుచుకున్నాడు, ఆయన వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. పిల్లలు, దేవుడు నిజంగా సార్వభౌమ అధికారం గలవాడు. జరిగే ప్రతిదీ ఆయన యొక్క అనుమతితో, ఆయన యొక్క ఆధీనంలో జరుగుతుంది. ఆయనకు తెలియకుండా మన యొక్క తలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక కూడా రాలదు.
ఆయన మన తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఈ యొక్క పిచ్చుకల గురించి కూడా దేవునికి తెలుసు. ఈ చీమల గురించి కూడా ఆయనకు తెలుసు. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి అతి సూక్ష్మమైన చిన్న చిన్న విషయాల గురించి కూడా తెలుసు. మనం గాలిలో చూస్తుంటే చిన్న చిన్న అణువులు, చిన్న చిన్న చుక్కలు కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా దేవునికి తెలుసు. దేవునికి తెలియదంటూ ఏది కూడా లేదు. ప్రతిదీ కూడా ఆయన తెలుసు. ప్రతిదీ కూడా ఆయన అనుమతితో జరుగుతుంది, ఆయన ఆధీనంలో జరుగుతుంది. పిల్లరా, ప్రతిదీ కూడా ఆయన యొక్క అనుమతితో జరుగుతుందంటే, ఆయన యొక్క ఆధీనంలో జరుగుతుందనంటే, మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క సంఘటన ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయన యొక్క ఆధీనం లేకుండా జరుగుతుందా? మనకు శ్రమ వచ్చిందంటే ఆయన ఆధీనం లేకుండా, ఆయన అనుమతి లేకుండా జరుగుతుందా? జరగదు. మన ఉద్యోగం పోయిందంటే ఆయన అనుమతి లేకుండా, ఆయన ఆధీనం లేకుండా పోతుందా? లేదు. మనకు అనారోగ్యం వచ్చిందంటే, మనకి ఇబ్బందులు వచ్చినాయంటే, మన సంతోషం వచ్చిందంటే, మన కుటుంబంలో మంచి జరిగిందంటే, మనకి ఏం జరిగినా కూడా ఎవ్రీథింగ్ హి నోస్ అబౌట్ ఇట్. ఈ రోజు ఉదయం లేవగానే మీ నోటి నుంచి వచ్చిన మాట ఏంటిది? కొంతమంది మర్చిపోతారు, కొంతమంది మర్చిపోరు. కానీ దేవునికి తెలుసు. మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉంటారో, మీరు ఏం మాట్లాడతారో, ఎవ్రీ డీటెయిల్, ప్రతి ఒక్క చిన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన తెలియని విషయం ఏది కూడా లేదు. పిల్లరా, ఆయనకు తెలియని విషయం ఏది కూడా లేదు కాబట్టి, ఆయన అనుమతి లేకుండా ఏది కూడా జరగదు కాబట్టి, మన జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఆశ్చర్యపడద్దు, గందరగోళంలో పడిపోవద్దు. ఏదో నాకు జరుగుతుంది, ఏదేదో జరుగుతుంది, దేవుడు నాకు సాయం చేయడం లేదు, దేవుడు నాకు తోడుగా లేడు, దేవుడు ఎక్కడున్నాడు, అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే నాకు ఇలానే జరుగుతుందా అని మనం ప్రశ్నించడం అవసరం లేదు. ప్రియులారా, దేవుడు అన్ని కూడా చూస్తున్నాడు, దేవుడికి అన్ని తెలుసు. కాబట్టి ప్రియులారా, మీరు ఎలాంటి సమస్యలు గుండా వెళ్ళినా దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు. నా జీవితం మీద పూర్తి అధికారం గలవాడు. నా జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన ఆధీనంలో, అనుమతితో జరుగుతుంది. సమస్తం కూడా సమకూడి ఆయన మన మంచి కొరకు, దేవుడి యొక్క మహిమ కొరకు జరుగుతుంది. మన జీవితంలో ఏది జరిగినా మన మంచి కొరకే, దేవుడి యొక్క మహిమ కొరకే. కాబట్టి బాధపడద్దు. దేవుడి మీద దేవుడిని నిందించద్దు. మీ విశ్వాసంలో బలహీనపడద్దు. నయోమి జీవితంలో చాలా భయంకరంగా పరిస్థితులు జరిగినవి. దాని ఇక మీద మీరు నన్ను నయోమి అనకండి, మారా అనండి అని అంటది. నన్ను చేదు అనండి అని అంటది. ఎందుకంటే దేవుడు నాకు నేను మంచిగా వెళ్ళాను, కానీ మీ ముందుకు లేని ఈ విధంగా వచ్చాను, దేవుడు నాకు ఏం మంచి చేయలేదు అన్నట్టుగా నయోమి విఫలమైంది. నన్ను మారా అనండి, చేదు అనండి అని ఆమె గ్రహించలేకపోయింది. దేవుని యొక్క సార్వభౌమ అధికారం అనేది, దేవుని యొక్క జరిగే ప్రతిదీ దేవుని యొక్క అనుమతితో ఆధీనంలో జరుగుతుంది అనే విషయాన్ని నయోమి గ్రహించలేకపోయింది. కానీ తర్వాత రుజువు అయిన తర్వాత అప్పుడు హల్లెలూయా నీకు వందనాలు తండ్రి అని స్టార్ట్ చేయాలనుకోండి. పిల్లలు, చాలాసార్లు మనం కూడా బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ఇలానే కంప్లైంట్ చేస్తూ ఉంటాం. మళ్ళీ మంచి జరగగానే దేవా నీకు వందనాలు అంటుంటాం. పిల్లరా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడిని నమ్మకంగా ఆధారపడి బ్రతకడం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం. దేవుడి యొక్క సార్వభౌమ అధికారంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన యొక్క అనుమతితో, ఆయన యొక్క ఆధీనంలో జరుగుతుంది. కాబట్టి దేవుని యందు పూర్తిగా మన విశ్వాసం ఉంచి మనము నిజంగా విశ్వాసం ఉంచి ఆయన మీద మనము బ్రతకాలి. ఇంతవరకు మనం ఏమేమి చూసినాం? ఈ యొక్క పుస్తకంలో మనం నేర్చుకోవాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటండి? మొట్టమొదటిసారిగా ఈ యొక్క పుస్తకంలో మనం ఏం చూస్తుంటాము? విడుదల గురించి మనం చూస్తుంటాం. దేవుడు విడిపించేవాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. రెండో విషయాన్ని దేవుడు దయ చూపించేవాడు అనే విషయాన్ని మనం చూస్తుంటాం. మూడోది దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు అనే విషయాన్ని మనం చూసాం. ఈ పుస్తకం అంతట్లో మనం చూసినట్లయితే నిజంగా దేవుడే ఆయన మన యొక్క విమోచకుడు అనేటువంటి విషయాన్ని మనము పదే చూస్తూ ఉంటాం. పిల్లరా, మనము మన పాపం అనే బానిసత్వం నుంచి విమోచింపబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప
మనకి ఇంకా వేరే స్థితి లేనేలేదు. శుక్రవారము, ప్రతి శుక్రవారం మన యొక్క సంఘంలో కులం గురించి మనము స్టడీ చేస్తున్నాం. ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీలో దాంట్లో మనం చూసినట్లయితే ఈ యొక్క భారతదేశంలో కుల వ్యవస్థ అనేది మనుషులందరినీ కూడా బానిసత్వంలో పడవేసింది. కుల వ్యవస్థ అనేది మనుషులందరూ కూడా కులాలను బట్టే మనిషి యొక్క విలువ అనేది ఉంటది అనే విషయాన్ని చేసి ఆ విధంగా విభజించి మనుషుల మధ్యలో విభేదాలను తీసుకొని వచ్చింది. మనుషులందరూ కులం అనే బానిసత్వంలో బ్రతకడానికి మన భారతీయ యొక్క వ్యవస్థ ఆ విధంగా ఉండిపోయింది. కానీ ఈ యొక్క కులం అనే బానిసత్వం నుంచి విడుదలని అనుగ్రహించడానికి దేవుడు గొప్ప మిషనరీస్ ఆయన పంపించాడు. విలియం కేరీ ఆయన వచ్చి ఈ యొక్క భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా ఈ యొక్క కులం అనే బానిసత్వం నుంచి, ఈ కులం అనే ఈ యొక్క గొప్ప బంధిత్వం నుంచి ఆయన విడుదల అనుగ్రహించడానికి దేవుడు విలియం కేరీని వాడుకొని గొప్ప విప్లవాన్ని తీసుకుని వచ్చి కొంత కృషిని చేయడం జరిగింది. ఏ విధంగా అయితే విలియం కేరీ మరి యొక్క కులం అనే ఈ యొక్క బానిసత్వం నుంచి విమోచించడానికి కృషి చేశాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపం అనే బానిసత్వం నుంచి మనందరూ కూడా విమోచించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఎంతో కష్టపడి కలవరి శిలువలో మనందరి కొరకు ఒక్క చుక్క రక్తం లేకుండా కార్చి మన స్థానంలో బ్రతికి మనందరినీ కూడా పాపం అనే బానిసత్వం నుంచి ఆయన మనకు విడుదలని అనుగ్రహించాడు. పిల్లరా, మరి ఈ రోజు ఎంతమంది అయితే నేను పాపినని గ్రహించి పశ్చాత్తాపడి మీ పాపాలను ఒప్పుకొని ప్రభుని వెంబడిస్తున్నారో మీరందరూ కూడా ధన్యులు. మీరందరూ కూడా ఒకరోజు పరలోక రాజ్యంలో ఆయనతో పాటు యుగ యుగములు మీరు ఉండబోతున్నారు. పిల్లలు, ఎవరైతే నీవు పాపిని, నేను ఇంకా పాపాలు ఒప్పుకోలేదు, ప్రభుని నమ్మలేదు అని ఎంతమంది అయితే మీరు ఇంకా ఉన్నారు, దయచేసి ఒకవేళ మీరు నమ్మితే ఇప్పుడే మీరు ధన్యులుగా అవుతారు. ఇప్పుడే మీరు నిత్య సంతోషాన్ని మీరు పొందుకోగలుగుతారు. పిల్లరా, ఈ ప్రసంగం అంతటి ద్వారా నేనేం తెలియజేయాలనుకుంటుంటే, విమోచించే ఆ క్రీస్తు దగ్గరికి మీరు రండి. ఆయన మిమ్మల్ని విమోచించి తన పిల్లలుగా చేసుకుని సదాకాలము ఆయనతో పాటు ఉండేటువంటి గొప్ప కృపని ఆయన మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. అలాంటి గొప్ప కృప దేవుడు మనందరూ కూడా దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకుని 2 నిమిషాలు మౌనంగా ఉండి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. మరి ఒక పుస్తకంలో మనం చూసినట్లుగా దేవుడు మనల్ని విడిపించేవాడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్న మనం నిజంగా మన పాపం అనే బానిసత్వం నుంచి విడుదలను పొందామా అనే విషయాన్ని ఆలోచిద్దాం. రెండోదిగా, ఈ పుస్తకంలో దేవుడు కనికరం గలవాడు, దయగలవాడు అనే విషయాన్ని నేర్చుకున్నామా? నిజంగా ఆ దయగల దేవుని మీద మనము హృదయపూర్వకంగా అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో ఆయన మనం ఆధారపడుతున్నామా అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. మూడోదిగా, దేవుడు సార్వభౌమ అధికారం గలవాడు అని తెలుసుకొని నా జీవితంలో జరిగే ప్రతిదీ ఆయన అనుమతితో, ఆయన ఆధీనంలో జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకొని ప్రతి విషయంలో మనం ఆయన మీద ఆధారపడుతున్నామా లేదా కంప్లైంట్ చేస్తున్నామా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఈ విషయాల్లో మనం విఫలమవుతే మనం క్షమాపణ వేడుకుందాం. మనల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మా ప్రభువా, ఈ యొక్క సమయం తండ్రి మీకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవ. ఈ రోజు కాల సమయంలో తండ్రి నిజముగా మీరు మాత్రమే తండ్రి మా యొక్క పాపం నుంచి విమోచన అనుగ్రహించేవారని తెలుసుకొని మీ పాదాల చెంతకు వచ్చి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును వెంబడించేటువంటి గొప్ప కృపని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు దయగల దేవుడవు తండ్రి, కనికరం గల దేవుడవు తండ్రి. మీ మీద అన్ని వేళల తండ్రి మేము ఆధారపడడానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో జరిగే ప్రతిదీ మీ యొక్క ఆధీనంలో, అనుమతితో జరుగుతుంది అని తెలుసుకొని మా బాధల్లోనూ సంతోషంలోనూ అన్ని వేళలా మీ మీద ఆధారపడేటువంటి జీవితాన్ని మీరు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ మహిమ కోసం క్రీస్తు కేంద్రీకృత వాక్య ఆధారిత
క్రైస్తవులుగా మీరు మలుచుమని ప్రార్థిస్తూ ఇంకా ముందున్న సంఘాన్ని మీకు ఆశీర్వాదాలు చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.